తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళొక్కసారి ఆలోచించండి. మరొకసారి మీ మెదడుకు పదును చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే విపత్తు గురించి నేను చెప్తున్నాను. ఇప్పటికే గతంలో తెలంగాణ ఉద్యమ రథసారథి నిరంటకంగా, అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎక్కడ నిర్విరామం లేకుండా నిరాటకంగా కూడా పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అనేక రకాలుగా 10 సంవత్సరాలుగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం, 10 సంవత్సరాలుగా అనేక రకాలమైన కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం జరిగింది. ఈరోజు కూడా ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితి మరొకసారి రాబోతుంది అంటే మీరు నమ్మకపోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ఉద్యమ రథసారథి అని చాలా క్లారిటీగా కూడా బల్ల గుద్ది చెప్తా. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిందని బాజాప్తుగా చెప్తా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యమని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒప్పుకోవాల్సి వచ్చేలా నేను చెప్తా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయింది. దాంతోపాటుగా నీళ్లు అనుక్షణం కూడా గంగమ్మ తల్లి మన పాదాల చెంత గలగలలాడేలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం అయితే మీకు అందించబోతున్నాను. మరొకసారి కేసీఆర్ పైన కుట్రలు జరగబోతుంది. మరొకసారి కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు. ఇది వాస్తవమైన కోణం. మీరు ఎవరు ఏమన్నా అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది పచ్చి నిజం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నెల కూడా కేసీఆర్ పేరు తీయకుండా, కేసీఆర్ గురించి మాట్లాడకుండా పరిపాలన జరగలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాల్సి వస్తుంది. ప్రతి క్షణం ప్రతిరోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు తీస్తూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ పేరే నామస్మరణగా కూడా మారిపోయింది 2024 సంవత్సరం మొత్తం కూడా రేవంత్ రెడ్డికి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా ఏ నెల చెప్పినా కూడా కేసీఆర్ పేరుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే మరొకసారి పేడ్ బ్యాచ్ మొదలైంది. తెలంగాణలో మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కుట్రలు చేసేందుకు ఆ పేడ్ బ్యాచ్ రంగం సిద్ధమైంది. ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో అబాస్ పాల్ చేశారో, ఇప్పుడు కేసీఆర్ పేరు విషయంలో కూడా మరొకసారి అబాస్ పాల్ చేసేందుకు సిద్ధమైంది ఆ పేడ్ బ్యాచ్. ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ పేరు, కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ చేసిన మంచి అభివృద్ధి ఎక్కడా కూడా ఈ తెలంగాణలో లేకుండా చేయడానికి మరొకసారి రంగం సిద్ధం చేసుకుంది. ఇక పూర్తి స్థాయిలో టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొట్టేలా, వార్తలన్నీ అవాస్తవాలని వాస్తవాలని నమ్మేలా చేసేందుకు ఈ బ్యాచ్ రంగంలోకి దిగింది. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత టీం అని చెప్తామా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అన్నామా, ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. కానీ కేసీఆర్ పేరును, కేసీఆర్ బదనాం చేసే కార్యక్రమాలు అయితే తెలంగాణలో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన ఒక పెద్ద ఉదాహరణ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేశాను. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ నాతో చెప్పే ఒక మాట, బిడ్డ తెలంగాణ రాష్ట్రం రావడమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పోరాటాలు అనేది నిరాటకంగా కూడా కొనసాగాలి. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా నిరాటకంగా కూడా కొనసాగే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఉత్సాహవంతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి మీ భుజ స్కంధాలపై ఉన్నది. అనుక్షణం కూడా ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఈ తెలంగాణకు నలుమూలల 4 దిక్కుల కూడా ఏ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నిస్తూనే ఉండాలి అంటూ ఆనాడు చెప్పిన మాటలు చాలా క్లారిటీగా గుర్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చాలా అవసరం. ఆ ఉద్యమానికి నాంది చెప్పాల్సిందిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే విపత్తు ఏంటి, ఆ విపత్తు ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఎస్, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక వార్తను చూపెడతా. ఎందుకు అంటే, ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల కోసమో, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక మూలాల కోసమో, లేకపోతే కాంగ్రెస్ భజన చేస్తే నాకు పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేస్తారనే ఆలోచన ఏందో తెలియదు ఆ పత్రికకు సంబంధించి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తెలంగాణలో ఇక సమస్యలే లేవన్నట్టు, తెలంగాణలో ఇక సమస్యలే కనబడవు అన్నట్టు కేవలం కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేసింది ఆ పత్రిక. ఏవైపోయినా చూడండి, మొత్తానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది ఆ పత్రిక. ఇప్పుడు మరొకసారి కేసీఆర్ పేరును ఎత్తుకున్నది. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ అంటూ మొదలుపెట్టింది. మళ్ళొక్కసారి కేసీఆర్ కోసమే పాపం ఈ పత్రిక
తన ఆ సమయాన్ని మొత్తం కేసీఆర్ కోసమే కేటాయిస్తుంది. అది కూడా మంచి పరిణామమే. ఎందుకంటే కేసీఆర్ గురించి ఒకరు ఆలోచిస్తూ కేసీఆర్ గురించి అది ఊకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన పేపర్ అయినా ఇంకోటైనా ఏదైనా కానివ్వండి, కానీ కనీసం కేసీఆర్ గురించి ఒక ఆ అనుక్షణం కూడా అబ్జర్వేషన్లో పత్రిక ఉన్నదంటే అది కూడా చాలా సంతోషకరమైన విషయమే. కానీ కేసీఆర్ మీద అసత్యాలు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. గతంలో చెప్పాను, చాలా క్లారిటీగా చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను, బాధ్యతతో చెప్తున్నాను. ఉద్యమ రథసారథికి జై కొడుతూ మళ్ళొకసారి చెప్తున్నా, కేవలం నేను కేసీఆర్ జోలికి వస్తే ఏమవుతుందో చెప్పు చూపెట్టిన, ఈసారి ఇంకోటి చూపించే పరిస్థితి తెచ్చుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రియల్ హీరో ఇన్ తెలంగాణ, గంతే, ఇంకా ముచ్చట లేదు. ఈ తెలంగాణకు బాజాప్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి నిజమైన నికార్సైన హీరో, అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల కోసం, పదవుల కోసం ఇప్పుడు కుక్క గక్క బొక్కెత్తే బే అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ ప్రశ్నించే మేధావులు ఏ విధంగా మారిపోయారో మీరందరూ చూస్తున్నారు. దాంతోపాటు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా 365 రోజులలో 53 మంది విద్యార్థులు, 93 మంది ఆటో డ్రైవర్లు, ఇటు రైతులు, నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కూడా కనిపించలేదు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ప్రశ్నించే గొంతుకలు మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులను కూడా మీరు ఆలోచించుకోవాలి.